అమ్మా లక్ష్మమ్మ. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే అమ్మా. రండి రండి కూర్చోండి. ఆయన ఏం చేస్తున్నారమ్మా? ఈయన ఇప్పుడే లంచ్ బ్రేక్ లో వచ్చారు. ఈ లోపు మీకు కాఫీ టీ. వద్దమ్మా వద్దొద్దు. ఏమండి ఏమండి? నమస్తే కృష్ణుడు గారు. నా పేరు ప్రసాద్ అండి, కృష్ణుడు కాదు. మాకున్న కృష్ణుడు మీరే. 3 సంవత్సరాల తర్వాత బ్యాంక్ ట్రాన్స్ఫర్ తో సొంతూరు వచ్చారు. మామూలుగా మన నాటకానికి 50 టికెట్లు కొనే జనం కృష్ణుడు వచ్చాడని తెలిసాక 150 టికెట్లు కొన్నారు. మేము ఇక్కడికి వస్తున్న సంగతి ఈయన అందరికీ చెప్పలేదు అన్నయ్య గారు. లేదంటే ఇంకెక్కువ టికెట్స్ సేల్ అయ్యేవి. సార్ మీకు తెలిసిందే కదా, మళ్ళీ వచ్చే వారం ఇన్ని టికెట్లు కొంటారా అని. పర్వాలేదు చెప్పండి. మన పాత నాటకాలు పక్కన పెట్టి కొత్త నాటకాలు వెతుక్కుంటే ఎలా ఉంటుందా అని. కొత్త నాటకం గురించేగా మౌసల పర్వం చదవమని చెప్పాను. చదివా. ఎందుకు చదవమన్నారో కూడా అర్థమైపోయింది. 5000 సంవత్సరాల క్రితం మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం అయ్యాక మౌసల పర్వంలో ఉద్ధవుడు తప్ప కృష్ణవంశం అంతా మాయమైపోయారు. అక్కడ కీలక ఘట్టం పట్టుకున్నాను సార్. మహాచక్రవర్తుల నుండి ఆవుల వరకు కృష్ణుడు ఉంటే చాలు, అన్ని సమస్యలు తీరిపోతాయి అని అనుకునే చోట అందరినీ పిలిచి కృష్ణుడు సముద్రం ఒడ్డున పెట్టిన జాతరలో ఒక పక్క కృష్ణుడు, ఇంకో పక్క ఆయన చుట్టాలు, మిత్రులు, వియ్యంకులు, భక్తులు సాక్షాత్తు భగవంతుడు ముందే తాగి తందనాలాడి పుట్టుకొని కొట్టుకొని చచ్చిపోయేంత వరకు వెళ్ళారు. వీళ్ళని చూసి ఏమీ చేయలేని స్థితిలో కృష్ణుడు వెళ్ళిపోయాడు. ఈ సందర్భంలో ఒక పక్క వీళ్ళ అజ్ఞానం, ఇంకో పక్క కృష్ణుడు బాధ. ఇది సార్ మన నాటకం. నాటకం రాయడం మొదలు పెట్టారా? ఇదిగో సార్, ఎల్లుండి మీ నాటకం అయిపోయిన వెంటనే మొదలు పెట్టేస్తా. చేద్దామండి, తప్పకుండా చేద్దాం. అమ్మయ్యా, మీరేమంటారో అని కాస్త బెదురుగా వచ్చాను సార్. ఇప్పుడు సంతోషంగా ఉంది. అమ్మా, ఇప్పుడు కాఫీ పెట్టమ్మా. ఇప్పుడే తీసుకొస్తాను. సంతోషం. ఏంటి 10 రోజుల్లో ట్రాక్టర్ షెడ్ ని మంచి ఇల్లుగా మార్చేసావు? ఏంటి రాజుగారు 2 రోజుల నుంచి కనపడట్లేదు? సిటీకి వెళ్ళా, నీకు గిఫ్ట్ తెద్దామని. ఏది ఎక్కడుంది? పెద్ద గిఫ్ట్ కదా, డెలివరీ రేపిస్తా అన్నాడు. బా పిచ్చిదాన్ని మరి. రేపు నువ్వే చూస్తావుగా. సర్లే, లాంగ్ డ్రైవ్ పోదాం పా. లాంగ్ డ్రైవ్ అంటారు, చేతులు స్టీరింగ్ మీద ఉండవు. ఎందుకులేండి, ఎప్పుడు నేనేగా వచ్చేది. రేపు నువ్వు రా రూమ్ కి, గిఫ్ట్ తీసుకుందు. అబ్బా మాకేం వద్దులేండి. నీకేదో ఐ లవ్ యూ చెప్పి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. సరే, నచ్చకపోతే మొహం మీద కొట్టేస్తా మరి. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు. హనుమంత్ గారు. దండాలయ్య. దండాలయ్య. ఇతను మారన్న. నమస్తే. నర్సయ్య, ఏసేబు. నమస్తే అయ్యా. పక్క ఊరు రోడ్ ఎక్స్టెన్షన్ లో వీళ్ళ గుడిసెలు తీసేసి మనూరు చివర స్థలాలు ఇచ్చారు సార్. ఆ ఎక్స్టెన్షన్ లో తీసేసినవి మీ సొంత స్థలాలా? అంటే అక్కడే చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాం కదయ్యా. అయినా 100 గజాల చొప్పున గవర్నమెంట్ 40 మందికి ఇచ్చిందంటే మంచిదే. ఇచ్చారు గాని అవి మాత్రం వీళ్ళ ముగ్గురికి ఇవ్వట్లేదు సార్. అంటే మీరంతా ఒకటి కాదా? అంటే అందరం దగ్గర బంధువులమేనండి. మరి వాళ్ళకిచ్చి మీకు ఇవ్వకపోవడం ఏంటి? మన ఊరి పద్మగారు ఉన్నారు కదండి,
ఆవిడ ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఎవరైతే ఆ స్థలం ఆవిడకి ఇస్తారో వాళ్ళకే ఆ స్థలం వచ్చేలా చేస్తుంది. అలా ఆవిడ 1 ఎకరం పోగేసింది. ఇదిగో వీళ్ళ ముగ్గురు అమ్మన్నారు. అమ్మకు పోతే స్థలం ఇచ్చేది లేదని చెప్పేసింది. అందరూ సంతకం పెట్టి మీరు పెట్టలేదు అంటే మీ స్థలం రోడ్డు మీద ఉందా? అవునండి అయ్యా, అక్కడ ఇల్లు కట్టుకోవడానికైనా కొట్టు పెట్టుకోవడానికైనా బాగుంటుందని. ఆ ఎంఆర్ఓ మీకే ఇవ్వాలి, తప్పదు. నేను వెళ్ళి అతనితో మాట్లాడతాను. కాకపోతే కొంచెం సమయం పడుతుంది, ఓపిక పట్టండి. వస్తామయ్యా. రాజేష్ గారు రాజావారు వేటకి వెళ్ళారు. వేటగా? అదే ఆ గుడిసెలో అమ్మాయి ఉందిగా అక్కడికి. రే, ఇంకో అరగంటలో స్టేజ్ మీద రిహార్సల్స్ ఉన్నాయరా మనందరికి. వెళ్ళకపోతే మా నాన్న పగలు కొడతాడు. ఆ ఎదవ కాల్ చేయి. స్టార్ట్. మావా, మీరు టెలిపతి వాడతారా హోమోపతి వాడతారా? అంటే ఆడే కాల్ చేస్తాను. నువ్వు రాజేష్ గారు హోమోలు. ఇంటి దగ్గర చిన్న పంచాయతీ ఉంది బా, అది అవగొట్టుకొని 1 గంటలో వస్తా. మీరు ముగ్గురు బయటికి పోండి. రేయ్ అది కాదురా. రేయ్ హలో, పెట్టేశాడు అదవా. ఏమంటున్నాడు? మన ముగ్గురిని 1 గంట బయటికి వెళ్ళమంటున్నాడు. హనుమంత్ గారు చెప్పండి. సార్, నర్సయ్య వాళ్ళు పద్మింటికి వెళ్ళారంట. వెళ్ళారా? ఏమైనా గొడవ అవుతుందని మరి మీరు? నన్ను రమ్మన్నారు, కానీ నాకు ఇక్కడ పని ఉండడం వల్ల పోవడం కుదరలేదు. మీరేమైనా వెళ్తారేమోనని. సరే వెళ్తాను. సార్, అలాగే సార్. ఏంటమ్మా మా గవర్నమెంట్ స్థలాలు ఇస్తుంటే మీరు అడ్డు పడతారు? ఏంటమ్మా వాగేదే? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? చేయి చేసుకుంటే ఊరుకునేది లేదమ్మా. ఏం చేస్తావు నువ్వు? దిగు, ఎటు దిగు, కిందకి దిగు. పోండి, వెళ్ళండి, బయలుదేరండి. ఈయనెందుకు దిగబడ్డాడు ఇప్పుడు? పని పాట చూడండి బాబు, కొడుతున్నారు. పోలీసులు కూడా చూస్తూ ఊరుకున్నారు. వాళ్ళేం చేస్తున్నారో మీరేం చేస్తున్నారో మీకు బాగా తెలుసు. ఇప్పుడు విషయం ఇంటి దాకా వచ్చింది, రేపది కోర్టు దాకా వెళ్తుంది. అదే గనక జరిగితే ఎక్కువగా నష్టపోయేది మీరే. బజ్జీలు వేసుకునే వాళ్లతోటి, పూల వ్యాపారం చేసే వాళ్లతోటి మీకు వ్యాపారమా? ఏంటమ్మా ఇది? వాళ్ళు బ్రతకాలిగా. జీవితంలో ఎలాంటి అవకాశాన్నైనా సృష్టించుకోగలిగిన శక్తి మీకుంది, ఆ శక్తి వాళ్ళకు లేదు. ఏదో అదృష్టవశాత్తు వాళ్ళకి ఆ శక్తి వస్తే దాన్ని కూడా లాక్కెళ్ళిపోతారా? ఒకసారి ఆలోచించండి. ఆలోచించాం, కోర్టుకైనా ఎక్కడికైనా వెళ్తాం. నువ్వు బయలుదేరు. ఇదిగో, నేనేం పిచ్చిదాన్ని కాదు. వాళ్ళు అమ్ముతాం అన్నాకే నేను కొనడం మొదలు పెట్టాను. అవకాశం చూసి ఎక్కువ డబ్బుల కోసం గొడవ మొదలు పెట్టారు. మీకు అన్యాయం జరగదమ్మా. మీ దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళందరి దగ్గర నుంచి ఆ మొత్తం వెనక్కి ఇప్పించేస్తాను. గొర్రెలా తలూపుతున్నారు. ఛీ, అసలు నేనే ఊరొదిలిపోదాం అనుకుంటున్నాను. సగం కారణం మీరే. నేను కాబట్టి మీరెలా వచ్చి మాట్లాడినా ఊరుకుంటున్నాను. అదే వేరే వాళ్ళైతే ఏం జరుగుద్దో తెలుసుగా. చెప్పొచ్చాడు. బాబు, ఇంత సహాయం చేసిన మీకు మేమేం చేయగలం బాబు? నాకేమీ వద్దు గాని మీ స్థలాల్ని బేరం పెట్టకుండా మళ్ళీ మీ వ్యాపారాలు చేసుకోండి. అట్టనేస్తే ఎట్ట బాబు? మేం కూడా నాటకాలు వేసాం. మీరు కిట్టుడుగా వేస్తే మేం బట్టుడుగా వేస్తాం. మీరెట్ట చెప్తే అట్ట చేస్తాం బాబు. నాటకాలు ఇష్టమైతే వెళ్ళి మన హనుమంతుని కలవండి. అట్లాగే బాబు. దండాలు బాబు. గంటలు వస్తాడన్నావు, ఎక్కడ్రా? అదిగో ఇవాళ టీలు తాగాల. ఏం సార్, కొత్త అకౌంటా? ఆడేమో అకౌంట్ల మీద అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాడు, మనమేమో ఇక్కడ ఇలా. మామ, బెల్లం ఉంటే చీమొస్తుంది,
బొగ్గుంటే బూడిదే వస్తుంది.